welcome to Dara English Communication. This is a continuation of the previous class. మనం ఇంతకుముందు రెండు క్లాసెస్ డిస్కషన్ చేసినాం. ఒకటేమో ఇంట్రొడక్షన్ టు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, ది అదర్ వన్ వచ్చేసి మనకు చేంజెస్ ఇన్ వర్డ్స్ అండ్ చేంజెస్ ఇన్ టెన్సెస్ అనే దాని నుంచి మనం డిస్కషన్ అనేది చేసినాం. సో ఇప్పుడు మనకి ఏంటంటే కొన్ని చేంజెస్ ఏ విధంగా మనం వాటిలోనే కొన్ని చేంజెస్ అనేవి ఏ విధంగా చేస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని చెప్పేసి ఇక్కడ రాస్తాం. సో ఇది మనకి ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది అంటే క్వశ్చన్ మార్క్స్లో వచ్చినటువంటి సెంటెన్సెస్ అనేవి మనం ఏ విధంగా చేస్తామో ఈ యొక్క సెషన్ ద్వారా మనం నేర్చుకుందాం. ఓకేనా, వెరీ సింపుల్, పే యువర్ అటెన్షన్. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. ఇక్కడ మనకి ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది ఎన్ని టైప్స్ అంటే టూ టైప్స్లో డివైడ్ చేసాం. సో అవేంటంటే ఇప్పుడు మనకి ఒకటి వచ్చేసి ఇక్కడ మనకి ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్, ది అదర్ వన్ వచ్చేసి మనకు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అండ్ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ అనేవి మనకి టూ టైప్స్ ఉంటాయి. సో ఇక ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఏ విధంగా ఆన్సర్ చేస్తాం, అదేవిధంగా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ మనం ఏ విధంగా ఆన్సర్ చేస్తామో ఇప్పుడు చూద్దాం ఈ సెషన్లో. ఓకే, సో ఇప్పుడు మనకి కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి. ఈ ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్కి మనం ఏ విధంగా రిప్లై అనేది ఇస్తామో వాటికి కొంచెం రూల్స్ అనేవి ఉన్నాయి, ఒక 2-3 రూల్స్. ఓకేనా, చూద్దాం. అందులో మనకి ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి సెట్ కానీ సెట్ టు కానీ వస్తే మనం ఏ విధంగా ఇండైరెక్ట్ స్పీచ్, ఇది మనకు డైరెక్ట్ స్పీచ్లో వస్తే ఇండైరెక్ట్ స్పీచ్కి వెళ్ళేసరికి మనకు ఏ విధంగా అంటే సెట్ కానీ సెట్ టు కానీ వస్తే ఇక్కడ మనకి ఆస్ట్ కానీ ఎంక్వైర్డ్ కానీ లేదంటే క్వశ్చన్ కానీ ఈ విధంగా మనకు వస్తుంది. ఓకే, సో సెట్ కానీ సెట్ టు కానీ వస్తే ఇక్కడ మనకి ఆస్ట్ కానీ ఎంక్వైర్డ్ కానీ క్వశ్చన్ కానీ మనకి ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లో వస్తుంది. సో అందులో మనకి ఇక కనెక్టింగ్ వర్డ్ అనేది ఉంటుంది కదా, మనకి ఈ వర్డ్స్ అనేవి వేరే సెంటెన్స్కి కనెక్ట్ చేయాలి, అంటే పక్కన ఉన్నటువంటి క్లాస్ లేదా ఫ్రేజ్ మనం కనెక్ట్ చేయాలి. సో కనెక్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ కనెక్టింగ్ వర్డ్ అనేది ఏంటి, సో ఇక్కడ మనకి కనెక్టింగ్ వర్డ్ అనేది ఇఫ్ కానీ వెదర్ కానీ యూజ్ చేస్తాం. కనెక్టింగ్ వర్డ్ అనేది మనం ఇఫ్ కానీ వెదర్ కానీ యూజ్ చేస్తాం. అండ్ దిస్ కనెక్టింగ్ వర్డ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ బోత్ ద క్వశ్చన్స్. ఇఫ్ కానీ వెదర్ అనేది మనకు టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్కి ఇదే యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ మనకి ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వచ్చినా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ వచ్చినా కూడా మనకి కనెక్టింగ్ వర్డ్ అనేది ఏంటంటే ఇఫ్ అయినా యూజ్ చేస్తాం, వెదర్ అయినా యూజ్ చేస్తాం. రెండు కూడా మనకి కరెక్ట్ వర్డ్స్. అంటే యాజ్ పర్ ద సెంటెన్స్ సిచ్యువేషన్, సెంటెన్స్ యొక్క సిచ్యువేషన్ బట్టి మనకి ఇఫ్ వస్తే కరెక్ట్ ప్రాసెస్లో ఉంటుందా, లేదా వెదర్ వస్తే మనకు కరెక్ట్గా సింక్ అవుతుందా అని చెప్పేసి బేస్డ్ ఆన్ దట్ మనం ఇక్కడ ఇఫ్ కానీ వెదర్ని కానీ కనెక్టింగ్ వర్డ్గా యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఈ కింద నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకున్నాను. ఇఫ్కి ఒకటి తీసుకున్నా, అట్లనే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ కూడా ఒకటి తీసుకున్నాం. సో ఇవి మనం ఏ విధంగా చేంజ్ చేస్తాం. సో చేంజ్ చేయడం అనేది వెరీ సింపుల్, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు టెన్సెస్ని ఏ విధంగా చేంజ్ చేస్తాం మనం ఆల్రెడీ చూసినాం. సో అక్కడ మనం ఏ సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో అది ఏ టెన్స్కి చేంజ్ అవుతుందో ఇండైరెక్ట్ స్పీచ్లో మనం అక్కడ డిస్కషన్ అనేది చేసాం. సో అక్కడ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఇది ఈజీ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇన్ కేస్ మీరు ఎవరైనా ప్రీవియస్ వీడియో చూడకపోతే ఒకసారి ఈ గెట్ బ్యాక్ టు ద ప్రీవియస్ వీడియో. ఓకే, ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ చేంజ్ చేసిన టెన్సెస్ అని చెప్పేసి ఉంటుంది. సో అక్కడ ఒకసారి మీరు చూడండి ఏ టెన్స్లో మనకి ఏ స్టేట్మెంట్ ఏ టెన్స్లో ఉందో అది ఇండైరెక్ట్ స్పీచ్కి వెళ్తే ఏ విధంగా చేంజ్ అవుతుందో అక్కడ ఒకసారి చూడండి. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. ఎగ్జాంపుల్లో ఏమి ఇష్టం అంటే షీ సెడ్ టు మీ డూ యూ లైక్ కాఫీ. షీ సెడ్ టు మీ డూ యూ లైక్ కాఫీ. ఇది మనకు ఏ క్వశ్చన్ ఫార్మాట్లో ఉంది, ఎస్ ఆర్ నో టైప్ ఫార్మాట్లో ఉందా లేదా డబ్ల్యూహెచ్ ఫార్మాట్లో ఉందా. సో ఇక్కడ మనకి డబ్ల్యూహెచ్ అనేది ఇక్కడ మనకి ఎట్లా లేదు కాబట్టి సో ఇది మనకు ఎస్ ఆర్ నో టైప్ ఫార్మాట్లో ఉంది. క్వశ్చన్ వచ్చేసి మనకు ఎస్ ఆర్ నో టైప్ ఫార్మాట్లో ఉంది. ఏమంటుంది, షీ సెడ్ టు మీ డూ యూ లైక్ కాఫీ. ఇది మనకు డైరెక్ట్ స్పీచ్. సో మనం సెంటెన్స్ అనేది ఏ టెన్స్లో ఉందో ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ సెంటెన్స్ అనేది మనకి ఏ టెన్స్లో ఉంది, మరి సెంటెన్స్ వచ్చేసి మనకి ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సెంటెన్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉందంటే ఇది మనకు ఏ టెన్స్కి చేంజ్ కావాలి ఇండైరెక్ట్ స్పీచ్లో, రైట్. సో ఇది మనకు డెఫినెట్గా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్లోకి చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం అదే చూద్దాం. ఇక్కడ కనెక్టింగ్ వర్డ్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి, రైట్. సో ఇక్కడ చూద్దాం, షీ ఆస్క్డ్ మీ. ఇక్కడ అన్నాం కదా
సెట్ కానీ సెట్ కానీ ఉంటే ఇక్కడ మనం ఆస్ట్ కానీ ఎంక్వైర్డ్ కానీ లేదా క్వశ్చన్ కానీ యూజ్ చేయాలని చెప్పేసి అనుకుంటాం. సో అదే మనం ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లో చూస్తాం. ఇక్కడ మనకి సెట్ అని చెప్పేసి ఉంది కాబట్టి ఇందులో మనం ఏదో ఒకటి తీసుకోవాలి. సో ఇక్కడ మనం దీనికి పర్ఫెక్ట్ అండ్ ఇక్కడ మనకి ఆస్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, సింక్ అవుతుంది. సో అందులో ఏం చేస్తున్నాం, షీ ఆస్ట్ మీ. ఓకే, షీ ఆస్ట్ మీ తర్వాత మనం ఒక కనెక్టింగ్ వర్డ్ అనేది యూజ్ చేయాలి. కనెక్టింగ్ అంటే ఇక్కడ మనకి వెదర్ కానీ ఇఫ్ కానీ యూజ్ చేయాలి. సో ఇక్కడ మనకి షీ ఆస్ట్ మీ వెదర్ ఐ లైక్డ్ వెదర్ ఐ లైక్డ్ కాఫీ. ఓకే, డూ యూ లైక్ వెదర్ ఇక్కడ సారీ. సో వెదర్ ఐ లైక్ కాఫీ. ఓకే, ఏం అడుగుతుందామే, మీకు కాఫీ ఇష్టమా లేదా అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనకి ఇష్టమైతే చేస్తాం లేదంటే నో అంటాం. సో అట్లాంటి టైప్ ఆఫ్ సెంటెన్స్ మనం ఏ విధంగా చేంజ్ చేస్తాం, ఈ ఫార్మాట్లో. ఓకే, షీ ఆస్క్డ్ మీ వెదర్ ఐ లైక్ కాఫీ. ఓకే, ఎస్ అయితే ఎస్ చెప్తాం, నో అయితే నో చెప్తాం. సో అందుకని ఇక్కడ మనకి కనెక్టింగ్ వర్డ్ అనేది ఈ విధంగా మనం తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం చూద్దాం. ఏంటంటే జనరల్ నేను చెప్తాం, షీ సెడ్ టు మీ వేర్ ఆర్ యూ గోయింగ్. షీ సెడ్ టు మీ వేర్ ఆర్ యూ గోయింగ్. సో మనకి సెంటెన్స్ అనేది ఇక్కడ మనకి రాస్తున్నాం. షీ సెడ్ టు మీ వేర్ ఆర్ యూ గోయింగ్. సారీ, ఇక్కడ మనకి ఐ టేక్ ద ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఫార్మాట్. ఆర్ యూ, షీ సెడ్ టు మీ ఆర్ యూ గోయింగ్ టు కాలేజ్. ఓకే, ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ దాంట్లో మనం చూద్దాం. రైట్, షీ సెడ్ టు మీ ఆర్ యూ గోయింగ్ టు కాలేజ్. సో ఇక్కడ కూడా మనకి ఏంటి ఎస్ ఆర్ నో టైప్ ఫార్మాట్లో ఉంది. ఆర్ యూ గోయింగ్ టు కాలేజ్ అంటే వెళ్తేనేమో ఎస్ అంటాం, వెళ్ళకుంటే నో అని చెప్తాం. సో కాబట్టి మనకు ఎస్ ఆర్ నో టైప్ ఫార్మాట్లో ఉంది. సో మనం ఆన్సర్ చేసేటప్పుడు ఏ విధంగా ఆన్సర్ చేయాలి, ఆన్సర్ చేసేటప్పుడు కూడా మనం సేమ్ ఫార్మాట్ తీసుకుందాం పైన లాగానే. ఏం చేయాలి, ఫస్ట్ షీ ఆస్క్డ్ మీ, షీ ఆస్క్డ్ మీ. ఇక్కడ మనకి కనెక్టింగ్ వర్డ్ అనేది ఇఫ్ కానీ వెదర్ కానీ ఉండాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇఫ్ అనేది తీసుకుంటాను. షీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ వాస్ గోయింగ్ టు కాలేజ్. షీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ వాస్ గోయింగ్ టు కాలేజ్. ఇక్కడ మనం ఇఫ్ ఐ వాస్ గోయింగ్ టు కాలేజ్ అని చెప్పేసి మనం ఎందుకు అంటున్నాం అంటే ఇక్కడ ఈ సెంటెన్స్ అనేది మనకు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ఈ సెంటెన్స్ అనేది మనకి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ఇక్కడ కింద రాయట్లేదు ఎందుకంటే స్పేస్ లేదని చెప్పేసి రాయట్లేదు. ఇక్కడ మనకి ఏంటంటే షీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ వాస్ గోయింగ్ టు కాలేజ్, అది మనకు ఇండైరెక్ట్ స్పీచ్. ఇక్కడ ఏమంటున్నాం, షీ ఆస్క్డ్, ఇక్కడ మనకి ఏం చెప్తున్నాము, షీ సెడ్ టు మీ ఆర్ యూ గోయింగ్ టు కాలేజ్. ఇది మనకు డైరెక్ట్ స్పీచ్. రైట్, ఇది మనకు డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చినప్పుడు ఏ విధంగా, షీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ వాస్ గోయింగ్ టు కాలేజ్. రైట్, సో ఇక్కడ మనకి కంటిన్యూస్ టెన్స్లో ఉంది కాబట్టి, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది కాబట్టి మనకు ఎందులోకి చేంజ్ కావాలి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి చేంజ్ కావాలి. సో దేర్ఫోర్ అందుకే మనం పాస్ట్ కంటిన్యూస్ అనేది యూజ్ చేసినాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం వెదర్ అనేది ఉపయోగించినాం, ఇక్కడ దీని మీద మనం ఏం చేసినాం, ఇఫ్ అనేది యూజ్ చేసినాం. సో అంటే మనకి ఏది పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది అనుకుంటే ఆ వర్డ్ అనేది మనం ఇక్కడ ఇఫ్ కానీ వెదర్ కానీ చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనం ఒక డబ్ల్యూహెచ్ క్వశ్చన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనం ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం. సో అక్కడ కూడా మనం ఏం చేద్దాం, లైక్ ఇక్కడ తీసుకున్నాం సెంటెన్స్ ఏంటి, హీ ఆస్క్డ్ మీ వాట్ డూ యూ వాంట్. హీ ఆస్క్డ్ మీ వాట్ డూ యూ వాంట్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్. ఓకే, హీ ఆస్క్డ్ మీ వాట్ డూ యూ వాంట్ అంటే మనకి ఇప్పుడు ఇది ఏ టెన్స్లో ఉంది, స్టేట్మెంట్ అనేది ఏ టెన్స్లో ఉంది. సో స్టేట్మెంట్ వచ్చేసి మన ఇక్కడ ప్రెసెంట్ టెన్స్లో ఉంది, సింపుల్ ప్రెసెంట్ టెన్స్లో ఉంది. సింపుల్ ప్రెసెంట్ టెన్స్లో ఉంది అంటే మనకు సెంటెన్స్ అనేది ఎందులోకి చేంజ్ కావాలి, ఇప్పుడు సెంటెన్స్ అనేది మనకి ఇప్పుడు డెఫినెట్గా సింపుల్ పాస్ట్ టెన్స్లోకి చేంజ్ కావాలి. సో సింపుల్ పాస్ట్ టెన్స్లోకి చేంజ్ కావాలంటే ఇప్పుడు మనం ఏ విధంగా చేంజ్ చేస్తాం ఒకసారి చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఏంటి, షీ ఆస్క్డ్ హిమ్. ఓకే, ఆర్ హీ ఆస్క్డ్ హిమ్ వాట్ హీ వాంటెడ్. ఓకే, ఇక్కడ మనకి షీ కానీ హీ కానీ ఏదైనా, అందుకని స్లాష్ అనేది ఉపయోగించాం. సో ఇక్కడ మనకి ఈ ఆస్క్డ్ హిమ్ వాట్ డూ యూ వాంట్ అనేది మనకు క్వశ్చన్, అది మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. మనం సెంటెన్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్లో మనం సింపుల్ పాస్ట్ టెన్స్లోకి చేంజ్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తున్నాం మనం, సో ఇక్కడ ఏం చేస్తామంటే కనెక్టింగ్ వర్డ్ అనేది అట్లనే ఉంది. సో షీ ఆస్క్డ్ హిమ్ ఓకే వాట్ హీ వాంటెడ్, ఆర్ హీ ఆస్క్డ్ హిమ్ వాట్ హీ వాంటెడ్. షీ అయితేనేమో షీ వాట్ షీ వాంటెడ్, హీ అయితేనేమో వాట్ హీ వాంటెడ్. ఓకే, సో ఈ విధంగా మనం సెంటెన్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ షీ సెడ్ టు మీ వేర్ ఆర్ యూ గోయింగ్. ఓకే, ఇంతకుముందు ఇక్కడ రాస్తాం.
షీ సెడ్ టు మీ వేర్ ఆర్ యూ గోయింగ్. సో ఇప్పుడు మనకి సెంటెన్స్ అనేది ఏ టెన్స్లో. సో వేర్ ఆర్ యూ గోయింగ్ అంటున్నాం కాబట్టి ఇది మనకు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. సో అంటే మనం ఎందులోకి చేంజ్ చేయాలి దీన్ని, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి చేంజ్ చేయాలి. ప్రెసెంట్ కంటిన్యూస్ అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి చేంజ్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నప్పుడు షీ ఆస్క్డ్ మీ, ఓకే, షీ ఆస్క్డ్ మీ వేర్ ఐ వాస్ గోయింగ్. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటది, షీ సెడ్ టు మీ వేర్ ఆర్ యూ గోయింగ్. ఇది మనకు స్టేట్మెంట్ మన డైరెక్ట్ స్పీచ్లో. ఇప్పుడు ఇక్కడ ఈ సెట్ మీ వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే ఇది మనకి డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అండ్ ఇది మనకి ఇప్పుడు కంటిన్యూస్ టెన్స్లో ఉంది, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ఇది మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి చేంజ్ చేయాలి. సో మనం ఏదైనా చేంజ్ చేస్తాం, ఈ సెట్ మీ అంటుంది కాబట్టి ఇక్కడ మనం ఈ వర్డ్ తీసుకుంటాం. ఓకే, షీ ఆస్క్డ్ మీ వేర్ ఐ వాస్ గోయింగ్. ఓకే, ఇక్కడ ప్రెసెంట్ కంటిన్యూస్ ఉంది కాబట్టి మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి చేంజ్ చేయాలి. సో షీ ఆస్క్డ్ మీ వేర్, ఇక్కడ మనం ఏం చేస్తాం, వేర్ ఐ వాస్ గోయింగ్. ఓకే, సో సెంటెన్స్ అనేది మనకు ఈ విధంగా చేంజ్ అవుతుంది. సో ఇది మనకు ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో మనకి 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయని చెప్పేసి అనుకున్నాం. అందులో మనకు ఒకటి వచ్చేసి ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్, ది అదర్ వన్ వచ్చేసి డబ్ల్యూహెచ్ క్వశ్చన్. సో ఇందులో మనకి సెట్ కానీ సెట్ టు అనేది కానీ మనకు డైరెక్ట్ స్పీచ్లో ఉంటే, అది మనకి ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆస్క్ కానీ ఎంక్వైరీ కానీ క్వశ్చన్ కానీ ఈ విధంగా మనం చేంజ్ చేసుకుంటాం. అంటే సెంటెన్స్ మనకి ఏదైతే అప్లికబుల్ అనిపిస్తుందో అవన్నీ మనం అక్కడ యూజ్ చేస్తాం. దెన్ ఇక జనరల్గా మనకి కనెక్టింగ్ వర్డ్ అనేది కూడా యూజ్ చేస్తూ ఉంటాం. సో కనెక్టింగ్ వర్డ్ అనేది మనకు రెండు టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మన కనెక్టింగ్ వర్డ్ వచ్చేసి ఇఫ్ కానీ వెదర్ కానీ, ఈ రెండిట్లలో ఏది మనం ప్రాపర్గా సింక్ అవుతుంది అనుకుంటే ఆ వర్డ్ అని మనం అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ద నెక్స్ట్ వన్, ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి స్టేట్మెంట్ అనేది ఏ టెన్స్లో ఉందో ఐడెంటిఫై చేయాలి. అది ఒకవేళ మనకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే మనం చేంజ్ చేసేటువంటి ఇండైరెక్ట్ స్పీచ్ని మనం ఎందులో చేంజ్ చేయాలి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి చేంజ్ చేయాలి. ఒకవేళ మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో స్టేట్మెంట్ ఉంటే మనం చేంజ్ చేయాల్సిన ఇండైరెక్ట్ స్పీచ్లో ఏ టెన్స్లోకి చేంజ్ చేస్తామంటే అది మనకు సింపుల్ పాస్ట్ టెన్స్లోకి చేంజ్ అవుతుంది. సో అది మనం మర్చిపోదు. ఓకేనా. ఇక్కడ క్వశ్చన్ వచ్చింది కదా అని చెప్పేసి మనం అది కన్ఫ్యూజ్ అయిన మనకు మళ్ళీ ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఓకేనా. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో kindly like, share and subscribe to my